ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ విత్ అనిల్. రోజులాగే ఈరోజు కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు టాపిక్ నేను తెలుగులో డీల్ చేయబోతున్నాను. ఇది చాలా మందికి అవసరం అండ్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి దీన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మందికి రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను తెలుగులో చేయడం జరుగుతుందండి. సో ఈరోజు నేను చెప్పబోయే విషయం వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్, ఈ మూడింటి యొక్క యూసేజ్ అండి. మనం రెగ్యులర్గా చాలామంది ఇది మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం, చాలా చోట్ల చదువుతూ ఉంటాం. కానీ మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మనకు ఆ యూసేజ్ కరెక్ట్గా తెలిస్తేనే దాన్ని మనం యూజ్ చేయగలం. యూజ్ చేయాలనిపిస్తుంది, యూజ్ చేసే సందర్భాలు కూడా చాలా వస్తాయి. కానీ ఆ యూసేజ్ కనుక మనకు సరిగ్గా తెలియకపోతే దీన్ని యూజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. చాలా సింపుల్గా ఈరోజు వాటి యూసేజ్ చెప్తాను, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మీకు చెప్తాను. దాంతో మీరు ఇక్కడ నుంచి ఈ సెంటెన్సెస్ని, ఈ వర్డ్స్ ఉపయోగించి చాలా ఈజీగా మాట్లాడేయచ్చు, రాయొచ్చు, మాట్లాడచ్చు. ఇంకా విన్నప్పుడు ఈజీగా అర్థం చేసుకొని మీరు రెస్పాండ్ కూడా అవ్వచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ఈరోజు సెషన్ని. సో ఈ మూడింటిలో ఉన్నటువంటి కామన్ క్వాలిటీ ఏంటో చూద్దామండి. ఇది దేనికని వాడతామంటే గతంలో చేయలేకపోయినటువంటి పనులు, చేస్తే బాగుండు అనిపించినటువంటి పనులకు చెప్పడం కోసం ఈ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్ వీటిని మనం వాడుతూ ఉంటామండి. ఇవి కామన్గా మనకు ఉండేటువంటి యూసేజ్. అయితే కొన్ని డిఫరెన్సెస్తో మనం వాడతాము. ఎలా వాడాలి ఏంటి, ఈ కుడ్ హ్యావ్ తర్వాత ఎలాంటి వర్బ్ ఫామ్ని వాడాలి, ఈ విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందామండి. మనం ఇప్పుడు కుడ్ హ్యావ్తో స్టార్ట్ చేద్దాం. సో కుడ్ హ్యావ్ కానీ వుడ్ హ్యావ్ కానీ ఈ హ్యావ్ ఫామ్ తర్వాత మనం పాస్ట్ పార్టిసిపుల్ వాడతామండి. అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. గో, వెంట్, గాన్, గోయింగ్ అనే వర్బ్ కనుక మనం తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి థర్డ్ ఫామ్ ఏంటండి, గాన్. అంటే ఈ గాన్ అనే వర్బ్ని మనం ఇందులో వాడాల్సి ఉంటుంది. అంటే కుడ్ హ్యావ్ గాన్, వుడ్ హ్యావ్ గాన్ ఆర్ షుడ్ హ్యావ్ గాన్. ఓకే, ఇలాగా థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని వాడాలి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీని యొక్క మొదటి యూసేజ్ చూద్దాం. కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, అంటే కుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మొదటి యూసేజ్ ఏంటంటే గతంలో మనకు చేయగలిగిన శక్తి ఉండి కూడా మనం చేయలేకపోయినటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఫామ్ 3ని వాడతామండి. గతంలో చేయగలిగిన శక్తి ఉంది కానీ ఆ పనులను మనం చేయలేకపోయాం. ఎలాగా ఇక్కడ చూద్దాం. ఐ కుడ్ హ్యావ్ స్టేడ్ అప్ లేట్ బట్ ఐ డిసైడెడ్ టు గో టు బెడ్ ఎర్లీ. అంటే నాకు ఇంకా లేవగలిగి అలాగే లేచి ఉండగలిగేవాడిని కానీ ఉండలేదు, తొందరగా నిద్రపోయాను. దే కుడ్ హ్యావ్ వన్ ద రేస్ బట్ దే డిడ్ నాట్ ట్రై హార్డ్ ఇనఫ్. అంటే వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు కానీ అంతగా ట్రై చేయలేదు వాళ్ళు గెలవడానికి. లక్ష్మి కుడ్ హ్యావ్ బాట్ ద బుక్ బట్ షీ బారోడ్ ఇట్ ఫ్రమ్ ద లైబ్రరీ. తనకు కొనగలిగే స్తోమత ఉంది కానీ తను కొనలేదు, లైబ్రరీ నుంచి తెచ్చుకుంది. హీ కుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ బట్ హీ డిడ్ నాట్ స్టడీ. అంటే తను బాగా చదవగలిగే శక్తి ఉంది తన దగ్గర కానీ తను చదవలేదు. సో కుడ్ హ్యావ్ స్టడీడ్, కుడ్ హ్యావ్ బాట్, కుడ్ హ్యావ్ వన్, ఇవన్నీ కూడా వారి యొక్క పాస్ట్ ఎబిలిటీస్ని చూపిస్తున్నాయండి. గతంలో వారు చేయగలిగినటువంటి పనులు కానీ చేయలేదు అని చెప్పడం కోసం మనం ఇక్కడ ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఫామ్ 3ని వాడుతున్నామండి. దీనికి ఇంకొక యూసేజ్ చూద్దాం. సో మీరు కొన్ని పనులు చేయాలని భావించారు పాస్ట్లో, ఇది చేయాల్సింది అని చేయాలని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి చేయలేకపోయారు, ఆ పనులు మీరు చేయలేకపోయారు. అలాంటి పనులను ఎక్స్ప్రెస్ చేయడం కోసం కూడా ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఫామ్ 3ని వాడతామండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఐ కుడెంట్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లీ, దేర్ వాజ్ అ టెరిబుల్ ట్రాఫిక్ జామ్. అంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు హ్యావ్ అరైవ్డ్ ఎనీ ఎర్లియర్. నాకు ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఎందువల్ల రాలేకపోయాను? ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల. హీ కుడెంట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. ఇట్స్ రియలీ డిఫికల్ట్ ఎగ్జామ్. తనకి ఎబిలిటీ ఉంది, పాస్ అవ్వగలిగే ఎబిలిటీ ఉంది, చాలా చదవగలిగే శక్తి కూడా ఉంది, కానీ అలా చదివినా కూడా తను పాస్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆ పేపర్ చాలా టఫ్గా వచ్చింది, ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఉంది, అందుకని తను చదివినా లాభం లేదు అని చెప్పడం కోసం ఈ కుడెంట్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్. అతను చదివినా కూడా ఆ ఎగ్జామ్ పాస్ అయ్యేవాడు కాదు అని చెప్పడం కోసం ఈ కుడ్ హ్యావ్ని, కుడెంట్ హ్యావ్ని కూడా ఇలాగ నెగిటివ్లో కూడా వాడుకోవచ్చు. సో దీనికి ఇంకొక యూసేజ్ కూడా ఉందండి. అదేంటంటే గతంలో జరిగిన విషయాన్ని ఊహించి ఇలా జరుగుండొచ్చు అని చెప్పొచ్చు అనమాట. అంటే ఎలా జరిగింది అది అని అంటే ఇలా జరుగుండొచ్చు అని చెప్పడానికి కూడా ఈ కుడ్ హ్యావ్ని లేదా కుడెంట్ హ్యావ్ని వాడొచ్చండి. ఎలాగో చూద్దాం. ఇక్కడ
వై ఈజ్ హీ లేట్ టు ద ఆఫీస్? మనం ఒకరిని అడిగాం ఈ క్వశ్చన్, వై ఈజ్ హీ లేట్ టు ద ఆఫీస్? ఎందుకు లేట్గా వచ్చాడు ఆఫీస్కి అని అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గెస్ చేసి రీజన్ని గెస్ చేసి చెప్తున్నారు. హీ కుడ్ హ్యావ్ గాట్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్, అంటే అతను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉండవచ్చు, అందుకనే లేట్ అయి ఉండొచ్చు. లేదా హీ కుడ్ హ్యావ్ ఫర్గాటన్ దాట్ వీ వర్ మీటింగ్ టుడే, ఈరోజు ఆ మీటింగ్ ఉందనే విషయం తను మర్చిపోయి ఉండొచ్చు. హీ కుడ్ హ్యావ్ ఓవర్ స్లెప్ట్, ఎక్కువగా నిద్రపోయి ఉండొచ్చు, అందుకే తను ఆఫీస్కి లేట్ అయ్యాడు అని ఇలాగ ఊహించి చెప్పడానికి కూడా మనం ఈ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 3ని వాడతామండి. ఇవి 3 యూసేజ్లు అండి, కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ ఫార్మ్ 3, దీన్ని ఎలాగా ఉపయోగిస్తామో చూద్దాం. ఇలా చేసుంటే ఎంత బాగుండేది, ఇలా జరిగితే ఎంత బాగుండేది, కానీ జరగలేదు. ఇలా చెప్పడం కోసం మనం షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతామండి. ఐ షుడ్ హ్యావ్ గాన్ టు బెడ్ ఎర్లీ అంటే నేను తొందరగా నిద్రపోయి ఉంటే బాగుండేది. ఐ షుడెంట్ హ్యావ్ ఈటెన్ సో మచ్, అంత ఎక్కువగా తినకుండా ఉండాల్సింది కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను, ఎక్కువగా తినేసి ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి. తొందరగా నిద్రపోవాల్సింది, అంత ఎక్కువగా తిని ఉండకూడదు. మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్, ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డర్ అంటే బాగా చదివి ఉండాల్సింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు, కాకపోతే మనం అలా రిగ్రెట్ అవుతూ ఆ విషయాన్ని మనం ఈ షుడ్ హ్యావ్తో చెప్పొచ్చు అండి. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డ్, ఐ షుడ్ హ్యావ్ ఈటన్ వెల్, ఐ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్. ఇలాగా మనం షుడ్ హ్యావ్తో దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇలా జరుగుంటే బాగుండేది కానీ ఎలాగూ జరగలేదు, ఇట్స్ ఆల్ పాస్ట్, కానీ మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఇలాగా షుడ్ హ్యావ్ స్టడీడ్ హార్డ్, షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ ఇలాగా. హీ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ఎర్లీ దెన్ హీ వుడెంట్ హ్యావ్ మిస్డ్ ద ప్లేన్ అంటే తను తొందరగా వెళ్ళి ఉండాల్సింది, అలా వెళ్ళుంటే కనుక అతను ప్లేన్ మిస్ అయ్యేవాడు కాదు అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఇలాగా చేసుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది అని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మనం ఈ షుడ్ హ్యావ్ని వాడతాము. తర్వాత వచ్చేసి మనకి వుడ్ హ్యావ్ అండి. వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఈ వుడ్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపల్ని ఎలా వాడతామో చూద్దాం. దీన్ని కూడా ఒక రకంగా సిమిలర్ యూసేజ్లో వాడతామండి. అంటే ఇలా జరగాల్సింది కానీ అలా జరగలేదు, ఇలా జరిగి ఉండాల్సింది కానీ అలా జరగలేదు అని చెప్పడం కోసం మనం ఈ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని వాడతాం. అది ఎలాగో చూద్దాం. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ బట్ ఐ వాజ్ రియలీ బిజీ. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ బట్ ఐ వాజ్ వెరీ బిజీ అంటే నేను పార్టీకి వెళ్ళాల్సింది కానీ బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. వెళ్ళాల్సింది అంటే ఇలా జరగాల్సింది. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద పార్టీ. I would have called you but I did not know your number. I would have called you అంటే నేను నీకు కాల్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను, ఎందువల్ల నా దగ్గర నీ నెంబర్ లేకపోవడం వల్ల. I would have called you. ఇంకా I would have helped you. I did not know you needed my help. I would have helped you. నీకు నా హెల్ప్ అవసరం ఉందని తెలిస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడిని కానీ నాకు తెలియదు అని చెప్పడం కోసం ఈ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని వాడతాం. సో ఇవ్వండి వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ అండ్ షుడ్ హ్యావ్ యూసేజెస్. ఈ యూసేజెస్ మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు అవసరం వచ్చినా కూడా ఈ కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ని వాడుతూ ఉండండి. అండ్ డెఫినెట్గా వర్బ్ ఫార్మ్ 3ని వాడడం మాత్రం మర్చిపోవద్దండి. వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ అండ్ కుడ్ హ్యావ్ తర్వాత మనం వర్బ్ ఫార్మ్ 3ని మాత్రమే వాడతాము. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఎంతో కొంత నేర్పించానని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.